హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు డజన్ మందిని అరెస్ట్ చేశారు. గతంలో అనేక మందిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడిగా ముక్తకంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ కేసుని ఖండించలేదు. కానీ మిథున్ రెడ్డి అరెస్టు విషయంలో మాత్రం మూకుమ్మడిగా ఖండిస్తున్నారు. ఇదంతా అక్రమమైన కేసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు. ఏది అక్రమము? ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు అక్రమమా, లేదా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అక్రమమా? ఏ ఆధారాలు లేకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారా అనేది చర్చ జరగాలి. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసు అని చెప్పి పదే పదే చెప్తా ఉంది. ఇన్నిసార్లు చెప్పినప్పటికీ నిజం అబద్ధం అయితే కాదు. అలాగే 2023లో చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో కేసు పెట్టాము, మరి ఆ కేసు సంగతి ఏంది, ఈ రెండింటి గురించి చర్చిద్దాము అని చెప్పి అంటున్నారు. మరి 2023లో చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ కేసు ఫైల్ అయితే ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విచారణ చేయలేదు? మరి దానికి సంబంధించి బెయిల్ మీద ఉన్నారని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు మరి ఈ కేసులో పక్కా ఆధారాలతోటి దాదాపు 300 పేజీలకు పైగా ఛార్జ్షీటు, కొన్ని వందల మందిని విచారించిన తర్వాత ఒక డజన్ మందిని అరెస్ట్ చేసి వాళ్ళ వాంగ్మూలాలు తీసుకొని మొత్తం సైంటిఫిక్గా డివైజెస్ని కూడా పరిశీలించిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, చాలా పకడ్బందీగా. ఈ కేసుని అక్రమం అంటున్నారు. ఎందుకు అక్రమం అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే 3 సార్లు ఎంపీగా గెలిచారు మిథున్ రెడ్డి, అలాగే వాళ్ళ నాయన మాజీ మంత్రి, పైగా లోక్సభలో ప్యానల్ స్పీకర్గా గతంలో వ్యవహరించాడు, అలాంటి అతన్ని మీరు అరెస్ట్ చేస్తారా అని చెప్పి చెప్తున్నారు. అందుకే అక్రమం అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన ట్వీట్లో. కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆయన తండ్రి చెప్తున్నారు. ఇక అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్రతి కేసు అక్రమమే అంటున్నారు. అసలు ఈ కేసుకు సంబంధించి క్రానలాజికల్ ఆర్డర్ మీకు చెప్తాను. ఇది అక్రమమా సక్రమమా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. ఇది మద్యం కుంభకోణం పరిణామక్రమం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే చేసిన పని ఏంటంటే మద్యం పాలసీని రద్దు చేశారు. ఆయనేమో మద్య నిషేధం అని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. వచ్చిన రాగానే అప్పటి వరకు ఉన్న మద్యం పాలసీని రద్దు చేశారు. 1/10/2019లో వైసీపీ నేతలకు అనుకూలంగా నూతన మద్యం పాలసీ. 2019-24 మధ్యలో నాసిరకం మద్యం విక్రమం జే బ్రాండ్స్లో పైరోగలాల్, డై ఇథైల్ థాలేట్, ఐసోపులరిక్ యాసిడ్ వంటి హానికరమైన రసాయనం ఉన్నట్లు తేలింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది కిడ్నీలు, ఎంతమంది లివర్లు, ఎంతమంది అనారోగ్యం పాలై మంచం పెట్టారో తెలుసు, ఎంతమంది తాళిబొట్లు దిగిపోయాయో తెలుసు ఈ కల్తీ మద్యం వల్ల. ఆల్రెడీ ల్యాబ్ పంపించి టెస్ట్ చేయిస్తే ఆ నాసిరకమైన మద్యానికి సంబంధించినటువంటి మొత్తం విష పదార్థాలన్నీ కనిపించాయి. 1/10/2020లో కొందరికి లబ్ధి చేకూరేలా నూతన పాలసీ. మే 2020 టీచర్లతో మద్యం అమ్మకాలు. ఈ టీచర్లతో మద్యం అమ్మించారా లేదా? 23/9 అంటే అక్టోబర్ 23/9/2024లో మద్యం కుంభకోణంపై సిఐడి తొలి కేసు నమోదైంది. 24లో 25 ఫిబ్రవరి 6వ తారీఖున మద్యం కుంభకోణంపై సిట్టు వేశారు. 25 ఏప్రిల్ 15వ తారీఖున మద్యం కుంభకోణం సొమ్ముతో పెట్టిన బినామీ సంస్థల్లోనూ సిట్ సోదాలు. రాజకేశ్వర రెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న ఆసుపత్రిలో కుమార్తె పేరిట ఉన్న ఇన్ఫ్రా కంపెనీల్లోనూ సిట్ విచారణ చేసింది. 25 మే 6వ తారీఖున మద్యం కుంభకోణంపై ఈడీ కేసు నమోదు. ఆదాన్ డిస్టిలరీస్ అండ్ లీలా డిస్టిలరీస్ చెందిన 33 కోట్లు విలువైన ఆస్తులు అటాచ్మెంట్ చేసింది. 25 మే 13వ తారీఖున జగన్ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు డైరెక్టర్గా ఉన్న కంపెనీలో సిట్ విచారణ చేసింది. 25 మే 15వ తారీఖున మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ విషయంలో రాజకేశ్వర రెడ్డి విచారణ కోసం ఏసీబీ కోర్టు దాఖలు చేసింది ఈడీ. ఈ ఏడాది 7వ నెల 11వ తారీఖున మాజీ ఐఏఎస్ అధికారి రజత్ బర్గు సిట్ విచారణకు హాజరయ్యాడు. సిట్ విచారణలో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరెవరంటే రాజకేశ్వర రెడ్డి డేట్తో సహా ఇక్కడ ఉన్నాయి కదా, బూనెట్టి చాణిక్య A8, సజ్జల శ్రీధర్ రెడ్డి A6, పైల దిలీప్ A30, శ్రీ బాలాజీ గోవిందప్ప A33, ధనంజయ రెడ్డి A31,
వెల్లకూరు కృష్ణమోహన్ రెడ్డి A32, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38, చేకూరి వెంకటేష్ నాయుడు A34, బాలాజీ యాదవ్ A35, ఎద్దల నవీన్ కృష్ణ A36, ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు A4. సో విచారణకి ఇంకా ఈ 2 డేట్ల్లో ఆయనకి నోటీసులు ఇచ్చారు విజయసాయి రెడ్డికి. విజయసాయి రెడ్డి ఏమో నాకు వ్యక్తిగతమైనటువంటి పనులు బిజీగా ఉన్నాను, నేను హాజరు కాలేనని చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు విజయసాయి రెడ్డి గారు. సిట్టు విషయానికి మిథున్ రెడ్డి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాడి మద్యం కుంభకోణంలో సిట్టు ఆయన హాజరయ్యాడు, ఆయన అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 48 మందిని నిందితులుగా చేర్చారు. దీంట్లో వీళ్ళు ఏమంటారు, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, ఇంకా ఇతరత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసలు ఆధారాలు లేవని అడ్డగోలుగా వాదిస్తున్నారు. ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే ఇప్పటికే ప్రతి జిల్లాల్లో ఉన్న వైసీపీ నేతలు ఎప్పుడో జైలుకి పంపేవాళ్ళని టీడీపీ చెబుతుంది. మా హయాంలో మద్యం షాపులు తగ్గాయి, మీ హయాంలో పెరిగాయి. మా ప్రభుత్వంలో మద్యం వినియోగం తగ్గింది, మీ హయాంలో వినియోగం ఎక్కువగా ఉందంటూ ఏదో కామెంట్లు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. వీటన్నిటికంటే ముందు వైసీపీ నేతలు ఒక ప్రశ్న చెప్పాలి. ఏంటంటే మద్య నిషేధం చేస్తామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎందుకు మద్య నిషేధం చేయలేదు? తెలుగుదేశం పార్టీ హయాం కన్నా కూడా వైసీపీలో తగ్గింది అని చెప్తున్నారు. హయాంలో పెరిగాయి, మద్య షాపులు తగ్గాయి, కానీ వినియోగం పెరిగింది, రాబడి కూడా పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. మరి మద్య నిషేధం చేస్తామన్న వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎందుకు మద్య నిషేధం చేయలేదు? దశల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పిన ప్రభుత్వం అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు మర్చింది? సో ఇక మద్య నిషేధం చేశాక మళ్ళీ ఓట్లు అడుగుతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇంత పెద్ద హామీని పక్కన పెట్టేసి మద్య నిషేధం చేస్తామని చెప్పి ప్రైవేట్ షాపులను నిషేధించి ప్రభుత్వ దుకాణాలను తెరిచాడు. దాంట్లో టీచర్స్ని కూర్చోబెట్టి అమ్మారు. ఇప్పటి వరకు సిట్ గుర్తించిన దాని ప్రకారం చూస్తే 10 కంపెనీల ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయి. ఆధారాలు లేవన్నారు కదా, నేను చూపిస్తాను. ఇంకా బినామీ కంపెనీలు, డొల్ల కంపెనీల కోసం చూస్తున్నారు. ఈ 10లో 8 డిజిటల్ ఉన్నాయి. ఒకటేమో లాజిస్టిక్ సేవలు అందించేవి, ఇంకోటేమో డిజిటల్ సేవలు అందించేవి. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టిన కంపెనీలే. ఇది సిట్టే చెప్తుంది. ఎలాంటి అనుభవం లేకుండా భారీ ఎత్తున మద్యం సరఫరా ఆర్డర్లు తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. పోనీ వీటికి ఏమైనా ఊరు పేరు ఉందంటే అది లేదు. వెబ్సైట్లలో కూడా ఈ కంపెనీల పేర్లు కనిపించట్లేదు, కానీ ఆర్ఓసీలో మాత్రం కంపెనీల పేర్లు కనిపిస్తున్నాయని సిట్ ఐడెంటిఫై చేసింది. ఇవన్నీ షెల్ కంపెనీలు లేదా బినామీ కంపెనీలు. వీటిలో 5 సంస్థలు ఏపీలో పెట్టారు. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి చేసే కంపెనీలు ఎవరైనా పెడతారా మామూలుగా? కానీ పెట్టారు. సహజంగా నికార్సైన వ్యాపారం చేసేవారు అయితే ఆ పని చేయరు, కానీ పెట్టారంటే మద్య నిషేధం చేసేది ఏమి ఉండదని ఆ కంపెనీ యజమానులకు వైసీపీ పెద్దలు భరోసా కల్పించి ఉండాలి, లేదా కంపెనీలు వైసీపీ నేతలు అయినా అయి ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి అయి ఉండాలి. పైగా ఈ కంపెనీల్లో ఒక్క కంపెనీకి కూడా గతంలో మద్య ఉత్పత్తి చేసిన ట్రాక్ లేదు. ట్రాక్ రికార్డు ఉన్న సంస్థలు నాసిరకం మద్యాన్ని తయారు చేయవు, కానీ కాసుల కోసం కక్కుర్తిపడి నాసిరకం ఉత్పత్తి చేసేందుకు బినామీ కంపెనీలు పెట్టించారు, ప్రజల ప్రాణాలను పాల్గొన్నారు. ఇక ఈ కంపెనీలు ఏంటంటే చూద్దాం. ఇదిగో ఆధారాలు లేనటువంటి అక్రమ అరెస్టులు అంటున్నారు కదా. మరి ఈ కంపెనీలు ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, దీనికి వీటి యొక్క హిస్టరీ ఏంటి, ఎప్పుడన్నా మద్యం తయారు చేసినటువంటి దాఖలాలు చరిత్ర ఈ కంపెనీలకు ఉన్నాయంటే లేదు. మరి ఇంతకన్నా ఆధారం ఏం కావాలి? సక్రమ అరెస్టులా అక్రమ అరెస్టులా అనేది ఈ డేటా చూసిన తర్వాత మీరు తేల్చవచ్చు. డిస్టిలరీ పేరు ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎప్పుడు చేశారు? మే 20వ తారీఖున 2020 మేన చేశారు. ఆర్ఓసి ఆధారంగా ఇవన్నీ చేశారనమాట. ఈ ఆర్ఓసి ఆధారంగా వాటి డేట్లు, కంపెనీ పెట్టిన డేట్లు. మద్యం తయారీ అనుభవం గతంలో లేదు. సిఐడి గమనికలు సిఐడి ఏం గమనించింది? టెండరు, బ్రాండ్ ట్రయల్స్ లేకుండా ఆర్డర్లు పొందింది అది. తర్వాత లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సెప్టెంబర్ 2020 అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరుసటి జస్ట్ కొన్ని నెలల తర్వాతనే పోనీ ఈ కంపెనీని ఏటికి కూడా మద్యం తయారీ అనుభవం గతంలో లేదు, కానీ కంపెనీలు పుట్టించారు, ఆర్ఓసీలు రెడీ చేశారు, ఆర్డర్లు ఇచ్చేశారు. పబ్లిక్ మార్కెట్ డిమాండ్ లేకుండా అధిక ఓఎఫ్సి ఆ కంపెనీకి. తర్వాత ఓల్విక్ డిస్టిలరీస్ 21 అక్టోబర్లో పుట్టింది. అది స్పష్టమైన లబ్ధిదారుల సంస్థ షెల్ కంపెనీగా గుర్తించారు సిట్. తర్వాత క్రిపాటి బెవరేజెస్ 21 జనవరిలో పుట్టింది. అది దానికి గత చరిత్ర మద్య నిషేధం, అసలు మద్యం అనుభవం లేదు తయారు చేసేది. స్టేట్మెంట్ ప్రకారం అసలు ఆల్కహాల్ లైసెన్సే లేదు అసలు కంపెనీకి. అసలు ఈ కంపెనీకి ఆల్కహాల్ లైసెన్సే లేదన్న అది గుర్తించింది సిట్. ఇది నేనేదో చెప్తుంది కాదు, సిట్ గుర్తించింది. తర్వాత
నెస్సనా డిస్టిలరీస్ ఇది 20 జూన్లో పుట్టింది. డిస్ట్రిబ్యూటర్గా మాత్రమే దీనికి గుర్తింపు ఉంది, కానీ దానికి తయారు చేసేదానికి అనుమతి ఇచ్చారు. ట్రిఫర్ బెవరేజెస్ 21 మార్చిని పుట్టింది. ఇది తయారీ యూనిట్ లేదని సిఐడి, అసలు తయారీ యూనిటే లేకుండా తయారీకి అనుమతి ఇచ్చారనమాట ఈ కంపెనీకి. అసలు యూనిటే లేదంట, అది సిట్టి గుర్తించింది. తర్వాత డీకార్డ్ లాజిస్టిక్స్ నవంబర్ 20వ తారీఖు పుట్టింది ఆ కంపెనీ. లాజిస్టిక్ కంపెనీ గతంలో అసలు లాజిస్టిక్ కంపెనీకి మద్యం తయారు చేసే అనుమతి ఇచ్చేసింది, గతంలో ఎలాంటి అనుభవం లేదు. తర్వాత టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిబ్రవరి 21వ తారీఖున 2021 ఫిబ్రవరి తారీఖున వేసిపడింది. ఇది డిజిటల్ సేవల కంపెనీ. ఇది గతంలో ఎవరికి డిజిటల్ సేవలు అందించిన రికార్డు కూడా లేదు. పోనీ డిజిటల్ అంటే ఆ డిజిటల్ సేవలు అందించిన ఇది కూడా లేదు. ఫార్మేషన్ షెల్ కంపెనీ ఇది, టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేది. తర్వాత జోర్హాత్ స్పిరిట్స్ ఇది 2019 డిసెంబర్లో పుట్టింది. దీనికి అనుభవం ఉందంటే లేదు మద్యం తయారీలో. ఇతర రాష్ట్రంలో పేరు మాత్రమే నమోదైన ఇతర రాష్ట్రాల్లో పేరు మాత్రమే నమోదైంది, కానీ ఎక్కడ తయారు చేసలేదు. ఫైన్ బార్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 21 ఏప్రిల్లో ఇది పుట్టింది ఈ కంపెనీ. దీనికి ఏమైనా అనుభవం ఉందంటే లేదు. సిఐడి ఏమనుకుంటుంది ఇప్పుడు? సిఐడి ఏం తెలిసింది? నో మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా బాట్లింగ్ ప్లాంట్. ఈ కంపెనీకి బాట్లింగ్ ఫ్యాక్టరీ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏమీ లేదు. సో ఇది సిఐడి గుర్తించినటువంటి డేటా. ఇవన్నీ పుట్టిన డేటు ఉంది, మద్యం తయారు చేసిన చరిత్ర లేదు, కానీ ఇవన్నీ డిస్టిలరీస్. ఈ డిస్టిలరీ నుంచి తయారు చేసినటువంటి లిక్కర్ అని చెప్పేసి మరి ఎక్కడి నుంచి తీసారో ఏమో, ఇవన్నీ వీటి పేర్లు చేసి ఇన్వాయిస్లు అయితే రైట్ చేశారని చెప్పి సిట్ గుర్తించింది. సో ఇక సరే అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాలేజీ రోజుల నుంచి వీళ్ళు ఏం చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి కానీ పెద్దిరెడ్డి గారికి కాలేజీ రోజుల నుంచి ఏదో వైరం ఉంది అని చెప్తున్నారు. వైరం ఉంటే చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి, ఇప్పుడు అప్పుడే తెలుసుకుంటారు కదా పెద్దిరెడ్డి గారి ఇష్యూ. ఏదో డైవర్ట్ చేస్తున్నారు. అంబటి చంద్రబాబు గారు ఏమైనా తొలిసారి సీఎం అయ్యారని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. పెద్దిరెడ్డి కుటుంబం మీద కక్ష తీర్చుకోవాలనుకుంటే గతంలో 3 సార్లు సీఎం అయినప్పుడే కక్ష తీర్చుకునేవాడు కదా చంద్రబాబు నాయుడు గారిని. కాలేజీ రోజుల నుంచి వాళ్ళిద్దరికి ప్రత్యర్థి, అదే కాలేజీ రాజకీయాలు చేసేవాళ్ళు అనేది. బట్ అయినంత మాత్రాన కక్ష తీర్చుకోవాలనుకుంటే ఇన్ని రోజులు ఆ చంద్రబాబు నాయుడు గారికి. అందుకే 40 ఏళ్ళ తర్వాత కక్ష పెట్టుకొని ఆ కుటుంబాన్ని వెంటాడుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారని ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. సో ఇదంతా కూడా ఈ కేసు అక్రమం అని చెప్పి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం మీడియా ముఖ్యంగా చేస్తూ ఉన్నారు, వాళ్ళ సొంత మీడియాలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇది ఎలా అక్రమం? ఆల్రెడీ సిఐడి వాళ్ళు ఆ డిస్టిలరీస్కి సంబంధించినటువంటి ఆర్ఓసీలు, ఆ కంపెనీలు పుట్టినటువంటి డేటు, ఇవన్నీ కూడా బయటికి తీశారు, ఛార్జ్షీట్లో పొందుపరిచారు. మరి ఈ డేటా చూపించిన తర్వాత కూడా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అక్రమ కేసుల లిక్కర్లో జరుగుతున్నవి లేదా సక్రమ కేసుల అనేది మీరే కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.